నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ కరపమండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయాల్లో మంగళవారం అంగరంగ వైభవంగా మహోన్నత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామికి లక్ష తులసి అర్చన, లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన, వెంకటేశ్వర స్వామికి పుష్పార్చన, అభయాంజనేయ స్వామి వారికి సింధూరార్చన, వైకానస ఆగమన పండితులు పెద్దింటి అనంతాచార్యులు, సూర్యనారాయణ, వాడపల్లి గోపాలాచార్యులు, కండవల్లి శ్రీనివాసాచార్యులు భక్తి శ్రద్ధలతో ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు భక్తులు సహకారంతో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు అర్చకులు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. వర్షం పడుతున్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు కె తిరుమల రవితేజ, వడ్డాది సత్యనారాయణ, ఎం మురళి, వీరభద్రరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డిహెచ్వి సాంబశివరావు, పుట్టకొండ వెంకటాచార్యులు, కండవల్లి హనుమంతరావు, విలపర్తి శ్రీనివాస్, చాగంటిపాటి అబ్బు తదితరులు పాల్గొన్నారు. చేతితో పట్టుకోండి, 3 సార్లు కింద తిప్పండి. ఏ మహానుభావ వచ్చే సంవత్సరం వరకు మా కర్మ గ్రామంలో మా అందరికీ కృషి, వ్యాపార, ఉద్యోగరీత్యా ఏ వృత్తులు చేస్తున్నారో ఆ వృత్తులు రక్షించుగా కానీ దీని యొక్క అర్థము నేను ఎవరైనా తర్వాత చెప్తాను. అయ్యో ప్రారంభించండి. ప్రశాంత కూర్చోండమ్మా. ఓం శ్రీపాల గోత్ర చక్రనామయ ధర్మతి మంగనామయ సకల శ్రీపాల గోత్ర వెంకటనామయ ధర్మతి దుర్గాదేవి నామయ సకల గోత్ర సుందరనామయ సత్యనామయ ఎవరు గోత్ర అమిరా నామయ నామకృత చంద్రశేఖర నామయ మాంసనామయ వేచక్ర నామయ నల్లక నామయ సకల బయటపాల గోత్ర రామప్రసాద్ నామయ ధర్మతి విజయనామయ శ్రీనామయ ధర్మదత్నామయ రాజనామయ ధర్మతి వేదస్తి నామయ పైడివారి చెన్నై నామదేశ పైడివారి వీరబాబు నామదేశ ధర్మతి సూర్యకుమార్ నామదేశ ధర్మత్య పైడివారి గోత్ర నారాయణరావు నామదేశ ధర్మతి గోవిందకుమార్ నామదేశ ధర్మతి జనపాల గోత్ర జనకుల గోత్ర పార్వతి నామదేశ ధర్మత్య పైడివారి గోత్ర వీరబాబు నామదేశ ధర్మపత్ని వీర వెంకటలక్ష్మి నామదేశ ధర్మత్య పైడివారి గోత్ర రామకృష్ణ నామదేశ ధర్మతి రంగదాయ నామదేశ ధర్మత్య పైడివారి గోత్ర రాంబాబు నామదేశ ధర్మతి వరలక్ష్మి నామదేశ ధర్మత్య తొలిమావన గోత్ర రాజేష్ నామదేశ ధర్మతి లక్ష్మీదేవి నామదేశ ధర్మత్య మార్కండేయ గోత్ర శ్రీనారాయణ నామదేశ ధర్మతి వీరరాఘవ. అంటే ఈనాడు సమాజంలో ఎందుకు చేస్తున్నాము, ఈ పూజ అంటే ఏమిటి, ధనుర్మాసం అంటే ఏమిటి విషయాలు సమాజానికి ఇటువంటి చర్చల పిల్లలకు చెప్పాలి. లేకపోతే తిరిగిలేదు కదా. ఆ విషయాలు మీకు చెప్తాము. తర్వాత మధ్యాహ్నం కూడా మా మేడపాడ రామకృష్ణాచార్య గారు అలాగే మా శిష్యులు మణికంఠ గారు కూడా 15 నిమిషాలు ఆధ్యాత్మిక ప్రవచనం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశాంతంగా కూర్చోనప్పుడు బ్రహ్మణ వందమాన సదా తేజమానో అవిర్భి అహేడమానో వర్ణేమోజ్జులసకం సమానాయ ప్రమోదే అభయక్ష్మణో వరణ గంధరానో వీహ్రణే గగ సహబాలయే మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మీ స్థానంలో మీరు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీ అందరికీ కూడా ఆ ఆశీర్వచన మరి ఉదయం నుంచి ఎంతో శ్రమపడి మరి మనము ఈ మహదాశీర్వచనం చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు అనేటువంటి అందుతాయి. కాబట్టి పవిత్ర
పవిత్ర పదాయతే పవిత్ర పదే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి.